ఫస్ట్ లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? మెయిన్ ఏంటంటే లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇన్ దీస్ లాంగ్వేజెస్ దే ఆర్ యూజింగ్ ది సింబాలిక్ లాజిక్. అంటే ద ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఈజ్ జస్ట్ లైక్ ది సెంటెన్సెస్. ఇంగ్లీష్లో మనం సెంటెన్సెస్ ఎలాగైతే రాస్తామో సింబాలిక్ గా ఉంటాయి అన్ని స్టేట్మెంట్స్ కూడా. ఆ సింబాలిక్ లాజిక్ కన్సిస్ట్ ప్రపోజిషన్స్. ఆ స్టేట్మెంట్స్ ని మనం ప్రపోజిషన్స్ అంటాం. ఏది ఈ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొలాగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కనుక మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను, మీకు గుర్తుందా? లాస్ట్ క్లాస్ లో ప్రొలాగ్ ప్రోగ్రామ్ చూస్తే అన్ని కూడా స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే ఎవరు మేలు, ఎవరు ఫిమేలు, ఎవరు బాయ్, ఎవరు సిస్టర్, ఎవరు బ్రదర్, అవన్నీ కూడా సెంటెన్సెస్ లాగా రాసుకుంటూ వెళ్ళాం, సింబల్స్ రూపంలో రాస్తాం. ఆ స్టేట్మెంట్స్ ని మనం ప్రపోజిషన్స్ అంటాం. ప్రతి స్టేట్మెంట్, ఎవ్రీ స్టేట్మెంట్ ఇన్ ది లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ ది ప్రపోజిషన్. దాన్ని ప్రపోజిషన్ అంటాం మనం. జనరల్లీ ఇన్ సి లాంగ్వేజ్ దే ఆర్ కాల్డ్ స్టేట్మెంట్స్, ఇన్ లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దే ఆర్ కాల్డ్ ద ప్రపోజిషన్స్. ఓకే, ఇక జనరల్ గా ప్రపోజిషన్ అనగానే జనరల్గా ఇంకా అవి ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, రూల్ స్టేట్మెంట్, క్లాజ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మెయిన్లీ ప్రపోజిషన్ ఈజ్ లాజికల్ స్టేట్మెంట్ దట్ కన్సిస్ట్ ది ఆబ్జెక్ట్స్ అండ్ రిలేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు అది మే బి ట్రూ ఆర్ మే నాట్ బి ట్రూ కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ బ్రాకెట్ లో జాన్ ఉంది. ఇక్కడ జాన్ అనేదేమో ఆబ్జెక్ట్, స్టూడెంట్ అనేదేమో రిలేషన్. సో దీన్ని చదవటం కూడా మీ అందరికీ తెలిసింది. ఎలా చదవాలంటే స్టూడెంట్ జాన్ అని చదవకూడదు. ఫస్ట్ విత్ ఇన్ బ్రాకెట్ చూసి జాన్ ఏంటి, వాట్ ఈస్ జాన్ అనేది చూసుకోవాలమ్మా, అలా చదవాలి మనం. సో హియర్ యూ షుడ్ రీడ్ యాజ్ దట్ స్టేట్మెంట్ ఈజ్ లైక్ జాన్ ఈజ్ స్టూడెంట్, జాన్ ఈజ్ స్టూడెంట్, అలా రివర్స్ లో చదవాలి. ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న ఆబ్జెక్ట్, తర్వాత రిలేషన్. ఆ జాన్ స్టూడెంట్, ఆ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏంటమ్మా, జాన్ ఈజ్ స్టూడెంట్. అట్లా మనం ఆ విధంగా చూడాలి ఫస్ట్. ఓకే, వన్ మినిట్. రైట్, ఓకే. ఈ ప్రపోజన్ అంటే ఈ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఈ ప్రొలాగ్ లాంగ్వేజ్ లో స్టేట్మెంట్స్ అనేవి రెండు రకాలు కొట్టాము. ఇండివిజువల్ స్టేట్మెంట్స్ గా ఉంటేనేమో అటామిక్ ప్రపోజిషన్ అంటాము, లేదా టూ ఆర్ మోర్ స్టేట్మెంట్స్ ని కంబైన్ చేస్తే కాంపౌండ్ ప్రపోజిషన్ అంటాం మనం. ఇవి అటామిక్ ప్రపోజిషన్ సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఇదే ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. ఇందాక చెప్పండి, స్టూడెంట్ బ్రాకెట్ లో జాన్, అది సింటాక్స్ ఏంటంటే దాన్ని స్టూడెంట్ నేమో పంక్టర్ అంటారు, బ్రాకెట్ లో ఉన్నదాన్ని పారామీటర్ అంటాం. ఓకే, ఇట్లా ఇండివిజువల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెండో ఎగ్జాంపుల్ చదవండి. ఇది చదివేటప్పుడు ఎలా చదవాలంటే 2 పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ. లైక్స్ అనేది ఏమో రిలేషన్, దెర్ ఆర్ 2 పారామీటర్స్. అలాంటప్పుడు ఏం చదవాలంటే ఫస్ట్ పారామీటర్ ఏంటో చదివి, తర్వాత రిలేషన్, తర్వాత సెకండ్ పారామీటర్ ఏంటో చదవాలి. అందుకే పక్కన మీనింగ్ కూడా ఉంది చూడండి, లైక్స్ బ్రాకెట్ లో జాన్ కామా యాపిల్స్ అని ఉంది. దీన్ని మీరు ఎలా చదవాలంటే జాన్ లైక్స్ యాపిల్ అంటే ఫస్ట్ పారామీటర్, తర్వాత రిలేషన్, తర్వాత యాపిల్స్, జాన్ లైక్స్ యాపిల్స్, అలా చదవాలి. ఇలా ఇండివిజువల్ స్టేట్మెంట్స్ ని అటామిక్ ప్రపోజిషన్ అంటాం. అలా కాకుండా కాంపౌండ్ అంటే ఏం లేదు, ఈ పైన స్టేట్మెంట్స్ ఒక్కోసారి కంబైన్ చేయాల్సి వస్తుంది. కంబైన్ 2 ఆర్ మోర్ ప్రపోజిషన్స్ ఈస్ కాల్డ్ ది కాంపౌండ్ ప్రపోజిషన్. దానికి నాట్ ఆపరేటర్ వాడతాం. సింబల్స్ ఉన్నాయి చూడండి అక్కడ, నాట్ ఆపరేటర్, ఇంటర్సెక్షన్, దాన్ని అండ్ అంటాము, లేకపోతే యూనియన్ ని ఆర్ అంటాము, ఈక్వల్స్, ఇంప్లైస్, రివర్స్ ఇంప్లైస్. అటు ఎగ్జాంపుల్స్ కూడా చూడండి, నాట్ ఏ అండ్ బి, ఏ ఆర్ బి, ఏ ఈక్వల్ టు బి, ఏ ఇంప్లైస్ బి అని, ఇలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇలా ఇక్కడ ఏం లేదు, ఆ ఏ బి ప్లేస్ లో ఏ అనేది ఒక ప్రపోజిషన్ స్టేట్మెంట్, బి అనేది ఇంకో ప్రపోజిషన్ స్టేట్మెంట్, 2 ప్రపోజిషన్ స్టేట్మెంట్స్ ని కంబైన్ చేస్తాం ఇక్కడ. అలా కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే, కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే ఏంటంటే కంబైన్ 2 ఆర్ మోర్ ప్రపోజిషన్స్ ని కాంపౌండ్ అంటాం. ఇండివిజువల్ గా రాస్తేనేమో అటామిక్ ప్రపోజిషన్ అంటాం మనం. ఓకే, నెక్స్ట్ క్వాంటిఫైర్స్. వీ కెన్ యూజ్ సమ్ క్వాంటిఫైర్స్. ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ లో యూనివర్సల్ క్వాంటిఫైర్ ఉంది, ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్ ఉంది. యూనివర్సల్ చూడండి సింబల్, యూనివర్సల్ క్వాంటిఫైర్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి, యూనివర్సల్ ఎక్స్పి అని ఉంది. అంటే ఏంటి, ఫర్ ఆల్ ఎక్స్ పి ఈస్ 2 అని అర్థం. ఎగ్జిస్టెన్షియల్ అది కూడా దాని మీనింగ్ ఏంటమ్మా, దేర్ ఎగ్జిస్ట్ ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ పి ఈస్ ట్రూ. అంటే ఎక్స్, దేర్ ఎగ్జిస్ట్ ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ పి ఈస్ ట్రూ. అలా ఈ 2 క్వాంటిఫైర్ సింబల్స్ కూడా ఈ లాజిక్ లాంగ్వేజ్ లో వాడుకోవచ్చు. అలాగే వీ హ్యావ్ ది 2 డెఫినేషన్స్. రెజల్యూషన్ అంటే ఏంటి, యూనిఫికేషన్ అంటే ఏంటి. దీస్ ఆర్ డిఫరెంట్ డెఫినేషన్స్. రెజల్యూషన్ అంటే చాలా సింపుల్ డెఫినేషన్, ది డెరివేషన్ ఆఫ్ ద న్యూ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ స్టేట్మెంట్స్.
అంటే ఆల్రెడీ ఉన్న స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని ఇఫ్ యూ డెరైవ్ ద న్యూ స్టేట్మెంట్ దట్ ఈస్ కాల్డ్ ది డెరివేషన్. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ 1 అని ఉంది, ఏ ఇంప్లైస్ బి అయి ఉండి అండ్ బి ఇంప్లైస్ సి కూడా అయి ఉంటే దెన్ మనం ఏమనుకోవచ్చు చెప్పండి, ఏ ఇంప్లైస్ సి అనొచ్చు, అంతే కదా. ఏ ఇంప్లైస్ బి, బి ఇంప్లైస్ సి, ఈ రెండు స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని మనం ఏ ఇంప్లైస్ సి ఈజ్ ట్రూ అని చెప్పవచ్చు. దాన్నే రెజల్యూషన్ అంటాం. అంటే ఎగ్జిస్టింగ్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని ఏదైనా న్యూ స్టేట్మెంట్ జనరేట్ చేస్తే దాన్ని రెజల్యూషన్ అంటాం. ఇక యూనిఫికేషన్ అంటే ఏం లేదమ్మా, ఒక టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, బేస్డ్ ఆన్ దోస్ టూ స్టేట్మెంట్స్ ఒక స్టేట్మెంట్లోనేమో వేరియబుల్స్ ఉన్నాయి, ఒక స్టేట్మెంట్లోనేమో నేమ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ రెండు కూడా సేమ్ స్టేట్మెంట్సే, బట్ ఒక చోట వేరియబుల్స్ వాడాం, ఒక చోట నేమ్స్ వాడాం అనుకోండి, ఆ వేరియబుల్స్ కి ఈ నేమ్స్ కి బైండింగ్ చేయడాన్ని యూనిఫికేషన్ అంటాం. ది ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ వేరియబుల్స్ టు వాల్యూస్ ఈస్ కాల్డ్ ది యూనిఫికేషన్. దీనికి రూల్స్ ఉన్నాయి, అవి ఓకే. ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ ఎక్స్ కామా వై అని ఉంది ఒక రిలేషన్, అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, ఎక్స్ ఈజ్ పేరెంట్ ఆఫ్ వై అని అర్థం. ఇంకొక స్టేట్మెంట్ ఏంటి, పేరెంట్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్, అంటే దాన్ని ఎలా చదవాలి, ఆల్బర్ట్ ఈజ్ పేరెంట్ ఆఫ్ ఎడ్వర్డ్ అని చదవాలి. ఇప్పుడు ఈ రెండు పేరెంట్ స్టేట్మెంట్సే, పేరెంట్ ఎక్స్ వై, రెండోది పేరెంట్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్. ఈ టూ పేరెంట్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని మనం ఏ వేరియబుల్ కి ఏ వాల్యూని యూనిఫై చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ పేరెంట్ స్టేట్మెంట్ లో ఎక్స్ ఉంది ఫస్ట్ పారామీటర్, సెకండ్ పేరెంట్ స్టేట్మెంట్ లో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆల్బర్ట్ ఉంది, కాబట్టి ఇక్కడ ఎక్స్ ఈజ్ యూనిఫై విత్ ఆల్బర్ట్, అంటే ఎక్స్ ఈక్వల్ ఆల్బర్ట్ అనొచ్చు మనం. సెకండ్ పారామీటర్ వై ఉంది ఇక్కడ అదే పేరెంట్ ఇక్కడ ఎడ్వర్డ్ ఉంది, కాబట్టి వై ఈజ్ ఈక్వల్ ఎడ్వర్డ్ అనొచ్చు. అట్లా ఇక్కడ ఈ వేరియబుల్స్ ని అక్కడ నేమ్స్ కి అసైన్ చేసాం మనం, అంటే బైండ్ చేసాం, దాన్నే యూనిఫికేషన్ అంటాం మనం. ఓకే, యూనిఫికేషన్ అంటే బైండింగ్ ది వాల్యూస్ బేస్డ్ ఆన్ ది స్టేట్మెంట్స్. అంటే ఒక స్టేట్మెంట్ లోనేమో వేరియబుల్స్ ఉన్నాయి, ఇంకో స్టేట్మెంట్ లో నేమ్స్ ఉన్నాయి అనుకో, ఈ వేరియబుల్స్ ని ఆ నేమ్స్ కి బైండ్ చేయటాన్ని యూనిఫికేషన్ అంటాం మనం. ఇక ఇంపార్టెంట్ హార్న్ క్లాస్. హార్న్ క్లాస్ అంటే ప్రపోజిషన్స్ ఆర్ రిటర్న్ ఇన్ ఏ స్టాండర్డ్ ఫామ్ నోన్ యాజ్ హార్న్ క్లాస్. అంటే ఫస్ట్ మీకు ఏదైతే ప్రపోజిషన్ స్టేట్మెంట్ చెప్పానో ఆ ప్రపోజిషన్ స్టేట్మెంట్స్ నే ఇక్కడ హార్న్ క్లాస్ రూపంలో రాస్తాం. హార్న్ క్లాస్ అనేది జనరల్ గా హార్న్ క్లాస్ అనేది ఏంటంటే అసలు దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే 2 పార్ట్స్ ఉంటాయి హార్న్ క్లాస్ కి, హెడ్ బాడీ. ఫస్ట్ హెడ్ ఉంటుంది, తర్వాత బాడీ ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ దాని సింటాక్స్ చూడండి, థర్డ్ లైన్ లో ది ఫాలోయింగ్ ఈజ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది హార్న్ క్లాస్. హెడ్ ఫస్ట్ హెడ్ కోలన్ మైనస్ ఉంది, తర్వాత B1 B2 B3 అట్లా బి అని ఉన్నాయి, అదేమో బాడీ స్టేట్మెంట్స్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది అన్నేమో కన్సిక్వెంట్ అంటాం, హెడ్ ని కన్సిక్వెంట్ అంటాం. ఆ కోలన్ మైనస్ కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటాం మనం, యాంటిసిడెంట్ అంటాం. దీన్ని చదివేటప్పుడు మాత్రం మీరు ఎలా చదవాలంటే ఫస్ట్ కోలన్ మైనస్ కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని ఇఫ్ తో స్టార్ట్ చేయండి. దాని మీనింగ్ ఏంటంటే ఇఫ్ దట్ ఈజ్ ట్రూ, అది కనుక ట్రూ అయితే, ఇఫ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ట్రూ, B1 B2 అని ఉంది కదా, ఇది కనుక ట్రూ అయితే అండ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ట్రూ అని అర్థం. అంటే B1 B2 BN అనేది కనుక ట్రూ అయితే దెన్ హెచ్ ఈజ్ ఆల్సో ట్రూ, అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి. రైట్ హ్యాండ్ సైడ్ ది ట్రూ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ట్రూ అవుతుందని అలా చదవాలమ్మా మీరు. కొంతమంది ఎగ్జిట్ అవుతున్నారు, నేను చెప్తున్నా సార్, ఇంకా అటెండెన్స్ తీసుకోలేదు మీ దగ్గర నుంచి, చివరిని ఎగ్జిట్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకే, మీకే అటెండెన్స్ పోతుంది చెప్తున్నాను. ఒక 1 minute వెయిట్ చేద్దాం. సరే, అటెండెన్స్ తీసుకుందాం. జస్ట్ వెయిట్, అటెండెన్స్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఎగ్జిట్ అవ్వాల్సిన పని ఏంటి, ఉన్నవాళ్ళు ఉంటే కొంచెం అటెండెన్స్ అంటూ వస్తుంది, మేబీ అది ఉపయోగం ఉండొచ్చు అటెండెన్స్. పలానా వాళ్ళు క్లాస్ పార్టిసిపేట్ చేశారు, అట్లీస్ట్ కొంతసేపు అయినా విన్నారు అనుకుంటాం కదా. ఇంకా ఎగ్జిట్ అవుతున్నారు ఇప్పుడే, ఇంకా వీళ్ళందరికి ఆబ్సెంట్స్ పడతాము, నేను ఇవ్వను చెప్తున్నాను.
మళ్ళీ లాగిన్ అవ్వమని చెప్పండి. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతను వచ్చాడమ్మా. అతని నంబర్ ఎంత? సరే, తర్వాత కనుక్కుంటాను. నౌ ఐ విల్ కంటిన్యూ ది క్లాస్. ఓకే, హార్న్ క్లాస్ ఎలా ఉండేది? ఎగ్జాంపుల్, సరే అదంతా వదిలేస్తే ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 1 అని ఉంది మిడిల్లో. ఏంటి? పేరెంట్ ఎక్స్ కామా వై కోలన్ మైనస్ మదర్ ఎక్స్ కామా వై మిడిల్లో ఉంచండి. స్క్రీన్ మధ్యలో ఎగ్జాంపుల్ 1 అని. హార్న్ క్లాస్కి ఒక స్టేట్మెంట్, ఒక ప్రపోజ్ స్టేట్మెంట్. దీన్ని రూల్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. ఇక్కడ హార్న్ క్లాస్ అన్నాను, లాంగ్వేజ్లో రూల్ ఇది ఒక రూల్ స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు. దీన్ని ఎలా చదవాలంటే ఆ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్కి రండి అమ్మ. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? మదర్ ఎక్స్ కామ వై. ఎలా చదవాలమ్మా అది? ఇఫ్తో స్టార్ట్ చేయండి. ఇఫ్ ఎక్స్ గనక మదర్ ఆఫ్ వై అయితే, ఇఫ్ ఎక్స్ ఈజ్ మదర్ ఆఫ్ వై దెన్, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రండి. దెన్ ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ని ఇఫ్తో స్టార్ట్ చేయాలమ్మా. ఇఫ్ ఎక్స్ ఈజ్ మదర్ ఆఫ్ వై, మిడిల్లో ఉంది, మధ్యలో ఉంది, స్క్రీన్కి మధ్యలో, జాగ్రత్త చూడమ్మా. దాన్ని ఎలా చదవాలంటే కోలన్ మైనస్ కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఇఫ్తో స్టార్ట్ చేయండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ మదర్ ఆఫ్ వై దెన్ ఎక్స్ ఈజ్ పేరెంట్ ఆఫ్ వై అనొచ్చు. అది ట్రూవే కదా మరి. ఎక్స్ వైకి మదర్ అయితే ఎక్స్ని వైకి పేరెంట్ అని మనం డిక్లేర్ చేయొచ్చు కదా. సో ఇది ఇలాంటి స్టేట్మెంట్స్ని మనం హార్న్ క్లాజెస్ అంటాం, లేకపోతే వేరే లాంగ్వేజ్ అక్కడ ప్రొలాగ్లో రూల్స్ అంటాం, రూల్ స్టేట్మెంట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే కోలన్ మైనస్ కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని బాడీ అంటాను, కోలన్ మైనస్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని హెడ్ అంటాను, లేకపోతే రైట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని ఏమో యాంటిసిడెంట్ అంటాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని ఏమో కన్సిక్వెంట్ అంటాం. అప్పుడు ఏంటి, ఎలా చదవాలి అది? ఇఫ్ యాంటిసిడెంట్ ఈజ్ ట్రూ దెన్ కన్సిక్వెంట్ ఈజ్ అస్యూమ్డ్ యాజ్ ట్రూ అని మనం చదువుకోవచ్చు. యాంటిసిడెంట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ట్రూ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ట్రూ అవుతుంది. ఆ విధంగా చదువుతాం. ఇట్లా హెడ్డింగ్ తో సహా ఉంటేనేమో హెడెడ్ హార్న్ క్లాజ్ అంటాం. అలా కాకుండా ఇది రూల్ లా కాకుండా డైరెక్ట్ గా, అంటే కోలన్ మైనస్ కాకుండా ఒక ఫ్యాక్ట్ స్టేట్మెంట్ లాగా తీసుకుంటే దాన్ని హెడ్లెస్ హార్న్ క్లాజ్ అంటాం. జనరల్గా వాటిని ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ అంటాం. ఫ్యాక్ట్ స్టేట్మెంట్ మొదటిదేమో హెడెడ్ హార్న్ క్లాజ్, అదేమో రూల్ స్టేట్మెంట్. రెండోది ఏంటి? హెడ్లెస్ హార్న్ క్లాజ్, దాన్ని ఫ్యాక్ట్ అంటాం. ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అది ఫ్యాక్ట్. అది జాన్ లైక్స్ యాపిల్, అది ఒక ఫ్యాక్ట్ స్టేట్మెంట్. బట్ హెడెడ్ హార్న్ క్లాజ్ రూల్ ఎలా ఉంది? ఎక్స్ గనక వైకి మదర్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ ఎక్స్ ఈజ్ అస్యూమ్డ్ యాజ్ పేరెంట్ ఆఫ్ వై అని ఆ విధంగా ఒక స్టేట్మెంట్ ని మనం ఫామ్ చేసాం. అది ఇలాంటి దాన్ని మనం హార్న్ క్లాజ్ అంటాం జరుగుతుంది. ఇక అప్లికేషన్స్ చూసారు కదమ్మా. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీస్ లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ డెవలపింగ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్. ఓకే, ఇక్కడ మెనీ అప్లికేషన్స్ ఉన్నాయి. రిలేషనల్ డేటాబేసెస్ మెయింటైన్ చేయొచ్చు. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే నార్మల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజెస్, దీస్ లాంగ్వేజెస్ ఆర్ అండర్స్టూడ్ బై ది కంప్యూటర్. తెలుసు కదా, ఇప్పుడు రోబోట్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడే లాంగ్వేజ్ అర్థం చేసుకొని మనకు ఆన్సర్స్ ఇస్తున్నాయి. ఎగ్జాంపుల్ సిరి యాప్ ఏంటి, మనం ఏదన్నా మాట్లాడామనుకోండి, అది నీకు అర్థం చేసుకొని మనకి రిప్లై ఇస్తుంది. అదే ఎక్స్పర్ట్ సిస్టమ్స్ తయారు చేయటం అంటే, ఇక్కడ ఎక్స్పర్ట్ సిస్టమ్ అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ విత్ సమ్ ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు ఏసీ మెషిన్ అవ్వచ్చు, లేకపోతే మన వాషింగ్ మెషిన్, వీటన్నిటికి ఇంటెలిజెన్స్ యాడ్ చేసాం కదా, వీటిని ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటారు. ప్రోటోటైపింగ్, సిమ్యులేషను, వీటన్నిటిని ఈ ఏరియాస్ మొత్తంలో కూడా లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం యూజ్ చేస్తాము. ఓకే, ఇది లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి. ఎగ్జాంపుల్ ఇక ప్రొలాగ్ లాంగ్వేజ్. ప్రొలాగ్ అనగానే చూడండి, ప్రొలాగ్ ఈజ్ ది ప్రోగ్రామింగ్ ఇన్ లాంగ్వేజ్. దాని మీనింగ్ యాక్చువల్గా ప్రోగ్రామింగ్ ఇన్ లాజిక్. ఓకే, ఇట్ ఈస్ ది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ లాజిక్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. చాలా చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్. ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇది వాడతారు. దీని అప్లికేషన్స్ ఏంటంటే నాలెడ్జ్ రిప్రజెంటేషన్కి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎక్స్పర్ట్ సిస్టమ్స్ పైన
లాజిక్ ప్రోగ్రామింగ్ లో ఏవైతే అప్లికేషన్ చెప్పానో అటన్నిటిని కూడా అప్లికేషన్స్ అన్నిటిని కూడా ప్రొలాగ్ కి మీరు చెప్పుకోవచ్చు. ఓకే, ఇక ఎలిమెంట్స్ ఆఫ్ ది ప్రొలాగ్ లాంగ్వేజ్. ఈ ప్రొలాగ్ లాంగ్వేజ్ లో మనం ప్రోగ్రామ్ లో రాసే స్టేట్మెంట్స్ ఉంటాయి చూడండి, ఆ స్టేట్మెంట్స్ లో కొన్ని టర్మ్ అంటాం, టర్మ్స్, ఫ్యాక్ట్స్, రూల్స్, గోల్ స్టేట్మెంట్. టర్మ్ అంటే ఇండివిజువల్ వర్డ్స్. టర్మ్ అంటే చూడండి, ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ అవ్వచ్చు, ఒక వేరియబుల్ అవ్వచ్చు, ఒక స్ట్రక్చర్ అవ్వచ్చు, వీటిని టర్మ్స్ అంటాం. ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ 300 ఉంది, పీపీఎల్, వీటిని ఇండివిజువల్ వాల్యూస్ ని కాన్స్టెంట్ వాల్యూస్ ని టర్మ్స్ అనొచ్చు, వేరియబుల్స్ ని కూడా టర్మ్స్ అనొచ్చు, లేదా ఒక్కోసారి ఇండివిజువల్ గా రాసే ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ ని కూడా స్ట్రక్చర్ రూపంలో రాస్తే దాన్ని కూడా టర్మ్ అంటాం. అసలుకి ఫ్యాక్ట్ అంటే ఏంటో చూడండి, టర్మ్ అంటే ఇండివిజువల్ ఐటమ్స్, ఫ్యాక్ట్ అంటేనేమో స్టేట్మెంట్. అది దట్ ఈస్ ఆల్వేస్ ఎస్యూమ్డ్ టు బి ట్రూ. దట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎస్యూమ్డ్ టు బి ట్రూ. దాన్ని మనం ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అంటాం. ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్టూడెంట్ ఆల్బర్ట్ అంటే ఏంటి, దాని మీన్ ఆల్బర్ట్ ఈజ్ స్టూడెంట్ అని అర్థం. అలాగే మేరీ ఈజ్ మదర్ ఆఫ్ జాన్, అట్లా చదవాలి, మేరీ ఈజ్ మదర్ ఆఫ్ జాన్, అది ఒక ఫ్యాక్ట్ స్టేట్మెంట్. ఓకే, అట్లాగే రూల్, ఇందాక చెప్పాను చూడండి, హార్న్ క్లాజ్ అని చెప్పే కదా, హార్న్ క్లాజ్ ఇక్కడ రూల్ స్టేట్మెంట్. సేమ్ సింటాక్స్ అమ్మ, హార్న్ క్లాజ్ అన్న రూల్ స్టేట్మెంట్ అన్న రెండు ఒకటే. సింటాక్స్ కూడా వేసాను చూడండి, అక్కడ కోలన్ మైనస్ కి రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది యాంటీసిడెంట్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిక్వెంట్ ఉంది. ఓకే, దాన్ని ఎలా చదవాలి, ఇఫ్ ద యాంటీసిడెంట్ పార్ట్ ఈస్ ట్రూ దెన్ కన్సిక్వెంట్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో టు బి ట్రూ. అది ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ అక్కడ చెప్పిన హార్న్ క్లాజ్ లో చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను. ఇఫ్ ఎక్స్ ఈజ్ మదర్ ఆఫ్ వై అయితే కనుక, ఎక్స్ ఈజ్ మదర్ ఆఫ్ వై అయితే వీ కెన్ సే ఎక్స్ ఈజ్ పేరెంట్ ఆఫ్ వై అని వచ్చదు కదా. కాబట్టి అలాంటి స్టేట్మెంట్ ని మనం ఏమంటాం, రూల్ స్టేట్మెంట్ అంటాం. అలాగే గోల్ స్టేట్మెంట్ ఏంటంటే క్వెరీ అంటే ఏంటంటే అది ట్రూ ఆర్ ఫాల్స్ అని మనకు చెప్తుంది అన్నమాట గోల్ అంటే. ఎగ్జాంపుల్ 3 ఎగ్జాంపుల్స్ చివరిన ఉన్నాయి చూడండి. సోక్రటీస్ ఈజ్ ఏ మ్యాన్, అదొక ఫ్యాక్ట్ స్టేట్మెంట్. సోక్రటీస్ అనేవాడు మ్యాన్, అదొక ఫ్యాక్ట్. ఇప్పుడు ఒక రూల్ స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్ దెన్ ఎక్స్ ఈజ్ మార్టల్. ఎక్స్ అనేవాడు కనుక మ్యాన్ అయితే దెన్ ఎక్స్ ఈజ్ మార్టల్, అంటే మనిషి అనేవాడు చనిపోక తప్పదు అనే కదా మీనింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వాట్ అబౌట్ సోక్రటీస్ ఈజ్ మార్టల్ అని అడిగితే, ఓకే, ఈ సోక్రటీస్ ఈజ్ మార్టల్ అని అడిగితే ఎస్, మీకు ఎందుకు సోక్రటీస్ ఈజ్ మార్టల్ అంటే ట్రూ అని ఇస్తుంది. ఎందుకు ట్రూ ఇస్తుంది చెప్పండి, సోక్రటీస్ ఈజ్ మార్టల్ అని అడిగితే ట్రూ అని ఇస్తుందమ్మా. ఎందుకనంటే హూ ఈజ్ సోక్రటీస్ అనేవాడు మ్యాన్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చేసాం, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్ ఎక్స్ ఈజ్ మార్టల్ అన్నాం. కాబట్టి యాజ్ పర్ థర్డ్ స్టేట్మెంట్, గోల్ స్టేట్మెంట్ బట్టి ఈజ్ సోక్రటీస్ మార్టల్ అంటే అది ట్రూ అని ఇవ్వటం జరుగుతుంది. ఇట్లా ఈ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ ని, రూల్ స్టేట్మెంట్ ని, వీటిని మనం యూజ్ చేయటం జరుగుతుంది. అర్థమైందమ్మా. నెక్స్ట్ ఉంది, అది ఏంటనేది